గుంటూరు జిల్లాను అతలాకుతలం చేసిన వర్షాలు కాస్త తెరిపించాయి. పల్నాడులోని మాచర్ల, గురజాలను ముంచెత్తిన వరద నీరు కొంచెం కొంచెంగా తగ్గుతోంది. వాగులు, వంకలు ఇంకా పొంగి ప్రవహిస్తుండటంతో పంట పొలాలు నీటిలోనే నానుతున్నాయి. గురజాల వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్కు మరమ్మతులు చేపట్టారు. పల్నాడుపై ప్రతాపం చూపిన వర్ణుడు కాస్త శాంతించాడు. సోమవారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి పల్నాడులోని వాగులు, వంకలన్నీ ఉధృతంగా ప్రవహించాయి. మాచర్ల పురపాలక సంఘంలోని 3 వార్డుల్లోకి నీరు చేరగా గురజాలలో 3 కాలనీలు నీట మునిగాయి. గురజాలలో దండివాగు ఉధృతంగా ప్రవహించి వెంకటరమణ కాలనీని ముంచెత్తింది. కాలనీకి 4 వైపులా నీరు చేరడంతో మధ్యాహ్నం వరకు జనాలు బయటకు రావడం కూడా సాధ్యపడలేదు. మంగళవారం ఉదయానికి వర్షం తగ్గినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వాగు పోటెత్తింది. మధ్యాహ్నం తర్వాత స్థానికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తాడు సాయంతో కాలనీల్లోని వారందరినీ బయటకు తీసుకొచ్చారు. అకస్మాత్తుగా అర్ధరాత్రి కాలనీ చుట్టూ నీరు చేరడంతో కాలనీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. చిన్నపిల్లలు, వృద్ధులను మోసుకుంటూ బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. గురజాలలో 3 కాలనీల్లోకి నీరు చేరడంతో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దండివాగు ఉధృతికి నడికుడి, మాచర్ల మార్గంలో గురజాల గేట్ హిల్స్ వద్ద రైల్వే లైన్ కొట్టుకుపోయింది. గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ నిర్మించే పనులు చేపట్టారు. భారీ వర్షానికి ఇబ్బందులు ఏర్పడినా రైతుల ఆనందానికి అవధుల్లేవు. మరో 20 రోజుల పాటు పంటలకు కరువు తీరిపోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధమైన ఎత్తిపోతల జలపాతం జలకళను సంతరించుకుంది. జలపాతంలోని నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో స్థానికులు, పర్యాటకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.